అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో దద్దోజనం ఎలా చేయాలో చూద్దాం. ఇది నవరాత్రుల్లో 7వ రోజున సరస్వతీదేవికి ప్రసాదంగా పెడతారు. ముందు ఒక గిన్నె తీసుకుని ఏదైనా బౌల్ కొలతగా తీసుకుని 2 బౌల్ల రైస్ వేసుకోండి. రైస్ వేడిగా ఉన్నప్పుడే వేసుకుని ఒక గిన్నెతో ఫ్రెష్ చేయండి రైస్ని. కొంచెం మెత్తగా అవుతుంది. ఇది అన్నం మెత్తగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి అనుకున్నాక ఇలా రెడీ అవుతుంది. ఇందులో పెరుగు వేసుకోండి. 2 బౌల్ రైస్కి ఒక బౌలు పెరుగు అయితే సరిపోతుంది. పెరుగు మరీ గట్టుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. ఇందులో సరిపడా సాల్టు, కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకుని గరిటెతో ఒకసారి కలపండి. ఇలా బాగా కలిపి పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టండి. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకుని ఒకసారి కలుపుకున్నాక కొన్ని జీడిపప్పు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలపండి. ఒక చిన్న టీ స్పూను ఆవాలు, ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని 2 ఎండుమిర్చి సగంగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసి 6 మిరియాలు కొద్దిగా దంచుకుని వేసుకోండి. ఈ పోపు వేగినాక లాస్ట్లో కొద్దిగా ఇంగు వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. ముందుగా రెడీ చేసుకున్న పెరుగన్నంలో ఈ పోపు వేసుకుని ఒకసారి కలుపుకోండి. అంతేనండి, దద్దోజనం రెడీ అయింది. ఇది మామూలుగా కూడా తినవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.